సార్ 'జగపతి బాబు' గారు కష్టపడినట్టు ఇంకెవరో కష్టపడలేదు సినిమాలో అని మెయిన్‌గా ఈ స్లాంగ్ గురించి డబ్బింగ్ టైమ్‌లోనే మాకు ఒక వీడియో వదిలేసారు. అవును. ఆయనతో మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఆయన ఎందుకు అంత కష్టపడేవారు అప్పల్ క్యారెక్టర్‌కి? యాక్చువల్లీ ఏంటంటే ఆయన ముందు ఆ లుక్ని బాగా నమ్మారండి. ఎప్పుడైతే ఆ అప్పల్ సూరి గెటప్ ఇదయ్యారో ఏమో నన్ను ఎలా దీంట్లో ఊహించుకున్నారో డైరెక్టర్ గారు అనేసి అనమాట ముందు ఇదయ్యారు. ఎప్పుడైతే ఆ లుక్ చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు ఆయన, చాలా సీరియస్గా తీసుకున్నారు. లేదు ఎట్టు పరిస్థితుల్లో ఇటువంటిది అనమాట ఎప్పుడెప్పుడో వస్తాయి. నార్మల్గా ఆయన అనమాట బిజీగా ఉంటుంటారు, చాలా సినిమాలు చేస్తుంటారు. ఆ చేసినవి వేరు, ఇటువంటి క్యారెక్టర్లు రావడం వేరు. అందు గురించి అనమాట దాన్ని నమ్మనమాట ప్రాణం పెట్టి చేశారు. యాక్చువల్లీ చెప్పాలనేసి అంటే ఆయన షూట్లో ఆ సీన్ జరిగేటప్పుడు ఏం లేదు, ఒక బీజిఎం ఉండదు, ఏముండదు, జస్ట్ డైలాగ్ చెప్తుంటారు. ఆ దీంట్లో అనమాట మొత్తం సెట్ మొత్తం ఏడ్చేసింది. ప్రతి ఒక్కరు ఎమోషన్ అయిపోయారు. మళ్ళీ ఇంకో టేక్ లేదు, ఏ షాట్కి కూడా రెండో టేక్ అనేదే లేదు. సింగిల్ టేక్లో ఆ ఎమోషన్ అనమాట ఇట్లా కొట్టుకెళ్ళిపోయారు ఆయన. కాకపోతే ప్రతి ఒక్కరూ ఎమోషన్ అయిపోయారు. అయితే ఆయనకి ఎమోషన్ చాలా ఈజీ అంట, ఆయనే చెప్పారు. నాకు అది పెద్ద ఇదేం కాదు కానీ ఎమోషన్ చాలా ఈజీగా చేసేస్తున్నాను కానీ డబ్బింగ్ వచ్చేసరికి ఆయన ఎంత ఛాలెంజ్గా తీసుకున్నారంటే జగపతి బాబు వాయిస్ అనమాట వినిపించకూడదు ఆడియన్స్కి. ఆ వాయిస్ వినగానే అనమాట అది అప్పల సూరి వాయిస్ అవ్వాలి. ఎలాగైతే ఆ లుక్లో జగపతి బాబు గారు కనిపించలేదో అలాగే ఆ వాయిస్లో కూడా జగపతి బాబు గారు కనిపించకూడదు అని చెప్పేసి ఆ పళ్ళ సెట్ ఒకటి పెట్టుకొని ఆ గొంతు చేంజ్ చేసి ఆ బేస్ తెచ్చి ఆయన ఎందుకు అంత కష్టపడ్డారు అనేసి అంటే ఆయన సౌట్ కాదండి, సౌట్ కాదు కానీ ఆ వచ్చే వాయిస్ అనమాట ప్రతి పార్ట్లో నుంచి వచ్చేదండి. అంటే ఆ చనిపోయే ముందు ఆ ట్రైన్ యాక్సిడెంట్ అది ఉంటుంది కదండి, ఆ చనిపోయే ముందు ఆ బాధను ఫీల్ అవ్వాలి, తన గుండెల్లో ఉన్న బాధను అనమాట హీరోతో చెప్పుకోవాలి. కానీ ట్రైన్ ఆపకన్నా వెళ్ళిపోతున్నాడే అనేసి అనమాట మనసు మొత్తం అటు ఉండాలి, దృష్టి మొత్తం అటు ఉంది. ఏంటి రే ఇప్పుడైనా ఆపరా, నేను చచ్చిపోతున్నా కనీసం ఆపరా అనేసి అనమాట దృష్టి మొత్తం ట్రైన్ సైడ్ ఉంది, ఆయన ఫోకస్ మొత్తం అటు ఉంది. కానీ యువతలు ఈ చనిపోయే ముందు అనమాట ఆయన బాధని ఫీల్ అవుతూ మళ్ళా వాళ్ళ కష్టాన్ని గుండెల్లో ఉన్న బాధని అనమాట హీరోకి చెప్పడం, అదంతా దాన్ని ఇచ్చేసుకొని అనమాట ఆయన ఆ గొంతు మార్చి చెప్తూ కళ్ళు ఎర్రగైపోయేవండి. ఏసీలో చెమటలు వచ్చేవి, ఈ నరాలు బయటకు వచ్చిస్తుండేవి, చెప్పలేక వచ్చేది. చెప్పి పప్పు గారు అనేసి అనమాట ఉన్నారు. ఆయన చాలా హెల్ప్ చేశారు. అంటే ఆయన మోడలేషన్ చెప్పేవారు. ఆయన చెప్పిన మోడలేషన్లో నేను చెప్పిన స్లాంగ్ని బేస్ చేసుకొని ఆ ఎమోషన్ పడిపోకుండా ఆ వాయిస్ చేంజ్ చేసుకొని అదంతా అబ్బా చిన్నది కాదండి. రోజు మొత్తం అనమాట 2 డైలాగులు అయ్యేవి. రోజు మొత్తం ఉదయం వచ్చేవారు, సాయంత్రం వరకు చెప్పేవారు. నేనైతే ఆయన పక్కనే కూర్చుండేవాడిని, పక్కన కూర్చోమనేవారు, మీరు పక్కనే ఉండండి అనేసి అంటే పక్కనే కూర్చుండేవాడిని. ఏమో రోజు మొత్తం చెప్పి రాకపోయేసరికి అనమాట సైలెన్స్ మధ్యలో లేచి అనమాట ఒకసారి బయటకు వెళ్ళిపోయారు. సరేలే కొంచెం ఇంతవరకు అరిచారు కదా, కొంచెం అవన్నీ నొప్పులు వస్తుంటే కొంచెం రిలాక్స్ అవుతున్నారు ఏమని అంటే బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు, బయట నడుస్తున్నారు. అమ్మా ఏంటి బయట నరుపులు ఏం పడుతున్నాయంటే ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ అమ్మా ఆయనకి నమస్కారం పెట్టాలబ్బా అంటే ఆ క్యారెక్టర్ నమ్మితే ఇంత ఎఫెక్ట్ పెడతారా, ప్రాణం పెట్టేశారండి ఆయన. అంటే ఒక చనిపోయే ముందనమాట ఎలా కిలకిల తన్నుకుంటాడో తెలియదు కానీ ఈయన మాత్రం కల్లారా చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు. అంత స్ట్రగుల్ అయ్యి ఆ వాయిస్ తెచ్చుకొని ప్రాణం పెట్టేశారు ఆయన. సార్ అప్పల్ సూరి గారి ఒక్క డైలాగ్ మాకు చెప్పండి. అప్పల్ సూరి ఏదో ఒక డైలాగ్ సార్. ఇలా సవ్వడం కాదురా పెద్దే, ఇలా సవ్వడం కాదురా, ఇలా బతకడం తప్పురా పెద్దే. 30 ఏళ్ళగా ఈ అప్పల సూరుగుడు ఎర్ర జెండా ఒట్టుకొని తిరిగింది. ఆ బండాపి ఆ ఊరికి ఈ ఊరికి మధ్యనున్న దూరం తగ్గించేద్దామని కాదురా, ఆ మనిషికి ఈ మనిషికి మధ్యనున్న దూరం తగ్గిద్దామని. ఆ సర్కారు రైలు బండి ఇక్కడున్న పట్టాల మీద ఆగితే మనకి ఓ గుర్తింపు వస్తుందా పెద్దే, గుర్తింపు వస్తుందే.